హరే కృష్ణ. అందరికీ గరుడ పంచమి శుభాకాంక్షలు. గరుడ పంచమి అంటే శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ దేవుని ఆవిర్భావ దినోత్సవం. ఈ నెల 29న వస్తున్నది. ఆ రోజు మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్ లో ఉదయం 5:30 గంటల నుండి గరుడ దేవునికి మహాభిషేకం, విశేష అలంకరణ సేవలు జరుగుతాయి. మీరందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనాలని కోరుతున్నాం. గరుడ దేవునికి సంబంధించి మనం చాలా పేర్లు వింటూ ఉంటాం. గరుడ స్తంభం, గరుడ ధ్వజం, గరుడ పురాణం, గరుడ వాహనం, ఇలాగా. ఈ పేర్ల వెనక చరిత్ర ఏమిటి? గరుడ దేవునికి శ్రీ మహావిష్ణువు వాహనంగా అంతటి విశేషమైన స్థానం ఎలా దక్కింది అనే విషయాలు ఈ చిన్న వీడియోలో మనం తెలుసుకుందాం. గరుడ దేవుని సన్నిధి, గరుడ స్తంభం లేని విష్ణు ఆలయం ఉండదు. గరుడ వాహన సేవ లేకుండా స్వామివారి బ్రహ్మోత్సవం పూర్తి కాదు. గరుడ దేవులు భగవంతునికి చేసిన సేవలు అమోఘం. రామాయణ యుద్ధ కాలంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రాన్ని నిర్వీర్యం చేసి గరుడ దేవులు శ్రీరామచంద్ర భగవానులకి సేవ చేశారు. శ్రీ మహావిష్ణువుకు వాహనంగా నిత్య సేవలు అందిస్తున్నారు గరుడ దేవులు. గజేంద్ర మోక్షం, పారిజాతాపహరణం, మురాసుర భౌమాసుర వధ లాంటి ఎన్నో లీలల్లో స్వామివారికి వాహనంగా సేవలందించారు గరుడ దేవులు. భగవద్గీత 10వ అధ్యాయం 30వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానులు చెప్తారు, పక్షులలో నేను గరుడను, వైనతేయశ్చ పక్షిణాం అని. అదే అధ్యాయం 22వ శ్లోకంలో వేదాలలో నేను సామవేదాన్ని అని చెప్పారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, వేదాల్లో చెప్పిన దాని ప్రకారం గరుడ దేవుని 2 రెక్కలు సామవేదంలోని 2 విభాగాలకు ప్రతిరూపాలు అని. ఆయన రెక్కల చప్పుడు సామవేదాన్ని ప్రతిధ్వనిస్తాయి అని. ఇప్పుడు గరుడ పురాణం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మన అందరి శ్రేయస్సు కోసం గరుడ దేవులు శ్రీ మహావిష్ణువుని కొన్ని ప్రశ్నలు వేశారు. అవేంటంటే, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుంది, మోక్షం సాధించాలి అంటే మనం ఈ జన్మలో ఎటువంటి సాధన చేయాలి అని. ఈ ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు గరుడ దేవునికి ఇచ్చిన సమాధానమే గరుడ పురాణం. మన అంతర్జాతీయ హరే కృష్ణ మూమెంట్ ఆచార్యులైన ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు కూడా గరుడ పురాణం నుంచి చాలా శ్లోకాలను వారి పుస్తకాల్లో, వారి బోధనల్లో ఉల్లేఖించారు. ఆ శ్లోకాల ద్వారా భక్తి యొక్క విశిష్టతను, హరినామ మహిమను మనందరికీ తెలిపారు. ఇంతటి గొప్ప భక్తుడైన గరుడ దేవుని జననం ఎలా జరిగింది అంటే, గరుడ దేవుని తల్లిదండ్రులు కశ్యప మహర్షి మరియు వినత. కశ్యప మహర్షికి 2 భార్యలు, కద్రు, వినత. కశ్యప మహర్షి తన 2 భార్యలకి సంతానాన్ని ప్రసాదించాలనుకున్నారు. కద్రు తనకు 1000 మంది సర్పాలు పుత్రులుగా కావాలని కోరింది. కానీ వినత మాత్రం తనకు 2 దివ్యమైన పుత్రులు కావాలని కోరింది. కశ్యప మహర్షి తన సంవత్సరాల తపో ఫలాన్ని వినతకు సంతాన ఫలంగా సమర్పించారు. కొన్నాళ్లకు కద్రు 1000 గుడ్ల నుండి 1000 సర్పాలు పుట్టుకొచ్చాయి. కానీ వినత 2 గుడ్లు మాత్రం అలాగే ఉండిపోవడంతో ఆతురతతో వినత ఒక గుడ్డును పగలగొట్టి చూసింది. ఆ గుడ్డులో సరిగా వృద్ధి చెందని ఒక బాలుడున్నాడు. ఆయనే సూర్యభగవానుని యొక్క రథసారథి అరుణుడు. కొన్నాళ్లకి 2వ గుడ్డు నుంచి ఎంతో తేజస్సుతో గరుడ దేవులు ఆవిర్భవించారు. ఆయన పుట్టిన వెంటనే ఆయన తేజస్సు, ఆయన కాంతి అంతరిక్షం అంతా వ్యాపించింది. మరి భగవంతునికి గరుడ దేవులంటే ఎందుకంత ఇష్టం? గరుడ దేవులు భగవంతుని వాహనంగా ఎలా అయ్యారు అంటే, గరుడ దేవులు జన్మించిన సమయానికే తల్లి వినత తన అక్క కద్రుకు దాసిగా మారిపోయింది. ఎందుకంటే ఒకసారి వినత, కద్రు ఓ పోటీ పెట్టుకున్నారు. సాగర మంథనం నుండి వచ్చిన ఉచ్చైశ్రవం అనే తెల్లటి గుర్రం యొక్క తోక రంగు ఏమిటి అనే విషయంపై. అందులో భాగంగా ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసిగా ఉండాలని ఒప్పందం చేసుకున్నారు. కద్రు మోసంతో తన పుత్రులైన సర్పాలను ఆ గుర్రం తోకకు గట్టిగా చుట్టుకోమని ఆదేశించింది. ఆ విధంగా పుత్రుల సహాయంతో తెల్లని తోకను నల్లగా కనిపించేలా చేసింది కద్రు. తోక రంగు తెలుపు అని సమాధానం చెప్పిన వినత ఓడిపోయి దాసిగా మారింది. తల్లి దాస్య స్థితిని చూసిన గరుడ దేవునికి కోపం వచ్చింది. నా తల్లిని విముక్తురాలని చేయమని
అడిగారు. కానీ కద్రు కుమారులు ఒక షరతు పెట్టారు. నీవు మాకు అమృతాన్ని తెస్తే నీ తల్లిని విముక్తురాలిని చేస్తాము అని. గరుడ దేవులు వెంటనే స్వర్గానికి చేరుకొని దేవతలతో ఘోర యుద్ధం చేసి అమృతాన్ని తీసుకొచ్చారు. తన తల్లిని విడిపించారు. కానీ వెంటనే అమృతాన్ని తన సోదరులైన సర్పాలకు ఇవ్వకుండా మళ్ళీ దేవతలకే ఇచ్చేస్తారు. ఈ మోసం ధర్మం కోసం చేసిన మోసంగా గరుడ దేవుని యుక్తి చరిత్రలో నిలిచిపోయింది. ఈ విధంగా మొదటిసారి అమృతాన్ని భూలోకానికి తీసుకువచ్చింది కూడా గరుడ దేవులే. అంతసేపు అమృతం తన వద్దే ఉన్న గరుడ దేవులు తాగలేదు. గరుడుని త్యాగం, ధర్మం చూసి శ్రీహరి మురిసిపోయారు. శ్రీహరి ప్రత్యక్షమై గరుడ దేవుని వాహనంగా స్వీకరించి 2 వరాలు ఇచ్చారు. ఒకటి, నువ్వు నాకంటే ఎత్తులో పూజింపబడతావు అని చెప్పి ధ్వజస్తంభం మీద గరుడ దేవుని ప్రతిష్ఠించారు. దీనినే మనం గరుడ స్తంభం అని కూడా అంటాం. 2వ వరం, ఓ గరుడా, నీవు అమృతం తాగకుండానే అమరుడుగా ఉండగలవు అని ఈ దివ్యమైన వరాలిచ్చారు. ఆ రోజు నుండి గరుడ దేవులు శ్రీ మహావిష్ణువుకు వాహనమయ్యారు. ఎప్పుడూ చేతులు జోడించి భగవంతుని పాదాల చెంత శుద్ధమైన దాసభావంతో ప్రతి విష్ణు ఆలయంలో గరుడ దేవులు అర్చామూర్తిగా మనకు దర్శనమిస్తారు. ఆయన్ని స్మరించిన వారు భగవంతుని ఆశ్రయాన్ని సులభంగా పొందగలరు. మనమందరం కూడా శ్రీకృష్ణ చైతన్యంలో పురోగతి సాధించాలని ఆ గరుడ దేవుని ప్రార్థిద్దాం. శ్రీ గరుడ దేవకి జై. శ్రీ గరుడ పంచమి మహోత్సవకి జై. విశ్వగురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ.